నాన్న అమ్మ జాను ఎవరు మీరు? జాను జాను అరిచావంటే చంపేస్తాను. అమ్మా నాన్న ఏమిటి? అక్కడే ఏమిటి ఏమిటి దగ్గరకు వచ్చామంటే పేక పోసేస్తాను. అమ్మా ఎవరైనా ఉన్నారా? కాపాడండి. రాయలుగా వదలండి. అమ్మా వదలండ్రా. సార్ 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 జై సార్ ఇంట్లో దొంగలు పట్టారు సార్. సార్ సార్ అక్కడ మీ ఆవిడ్ని అత్త మావుల్ని కట్టేశారు సార్. అరిచామంటే చంపేస్తాను. వదలండ్రా. చెవిటి నా కొడక నిన్నారా? నేను సైకో కూడా అనుకున్నాను కానీ నువ్వు సైకో కాదురా, నువ్వు మెంటల్ మెంటల్ అయ్యారా? పగిలిపోతుందిరా. తులసి నువ్వు కూర్చో, ఇవాళ నేను వడ్డిస్తాను. కూర్చో. నేను వడ్డిస్తానండి. ఏంటి సిద్ధు నువ్వు వడ్డిస్తున్నావు? అమ్మ ఎమ్మెల్యేగా గెలిచిన శుభ సందర్భంగా ఈ పూట అందరికీ నేనే వడ్డిస్తాను. ఈ ఐడియా ఏదో బాగుందిరా, రేపు నేను కూడా వడ్డిస్తాను. నాన్నా నువ్వు రావా భోజనానికి? మీ అమ్మ గెలిచింది కదా, కడుపు నిండిపోయింది, మీరు తినండి. నాకేం అక్కర్లేదు. నీకంత సరదాగా ఉంటే నీ పెళ్ళానికి వడ్డించుకో, తినిపించుకో. మిమ్మల్ని ఆపేదెవరు? అదేంటి బొమ్మ అలా అంటావు? మీ అమ్మ నీకెంతో, మీ నాన్న కూడా నాకంతే కదరా. అంతే కదా. మరి నువ్వు నీ పెళ్ళాం సంతోషంగా ఉంటే చూసి మీ అమ్మ ఆనందపడుతుంది కదా. మరి నా కొడుకు వాడి పెళ్ళాం సంతోషంగా లేరు అంటే నాకెంత బాధగా ఉంటుంది. ఒరే వాళ్ళది 30 ఏళ్ల సంసారంరా. ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళు. పాలు నీళ్లలా కలిసిపోయి ఉన్న వాళ్ళిద్దరినీ ఇదిగో ఈ మహాతల్లొచ్చి దూరం చేసింది. వాడు ఎంతసేపు పెళ్ళం తప్ప తల్లిదండ్రుల గురించి ఆలోచించడు. కనీసం నీకైనా ఉండాలి కదా బుద్ధి. ఏంటమ్మా నేనంటూ ఉంటే కడుపు మండుతోందా? మరి నా కొడుకుని చూస్తే నాకేమనిపించాలి? బామ్మ ఏదైనా ఉంటే భోజనం చేసిన తర్వాత మాట్లాడుకోవచ్చు. నేనిప్పుడేమన్నానరా నీ పెళ్ళాన్ని? మీ నాన్న అలా చిన్నపోయి కూర్చుంటే చూస్తూ తట్టుకోలేకపోతున్నాడ్రా నేను. ఇదేదో మీ అమ్మని కాకుండా మీరందరూ కలిసి మీ నాన్నని ఎమ్మెల్యేని చేస్తుంటే వాడికి చాలా గౌరవం ఉండేది, కుటుంబంలో పరువు ఉండేది, వాడు సంతోషంగా ఉండేవాడు. నా జీవితం ఏదో గడిచిపోయింది. కనీసం నేను చచ్చే లోపైనా
ఏమండి ఏమైందండి? నాతో మాట్లాడండి. మీరు నాతో మాట్లాడకపోతే నాకేం తోచదండి. నానా ఏం నాన్న ఇది? నీకేదైనా కోపం ఉంటే అది నా మీద చూపించు. నువ్వు మాట్లాడొద్దు అనుకుంటే నాతోనో తులసితోనో మాట్లాడడం మానే గాని పాపం అమ్మేం చేసింది నాన్న? ఎవరేం చేశారో నాకు అనవసరం రా. ఎన్నో ఏళ్ళుగా నేను కలగన్న కల కలగానే మిగిలిపోయింది. ఆ లోటు ఎలా రా పూడ్చేది? నాన్న ఒకసారి నేను చెప్పేది. రే సిద్ధు